ఉండడం, మీ అందరి మధ్యలో నూతన సంవత్సరం ఇవి నిన్న రాలేకపోయాం కనుక ఈరోజు వచ్చి పిల్లల మధ్యలో ఈ నూతన సంవత్సరం ఉంది. ముందుగా ఈ సభకు చేసిన పెద్దలకి, అధికారులకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే చిన్నారి స్టూడెంట్స్ అందరికీ కూడా, పాత్రికేయ మిత్రులందరికీ కూడా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ నూతన సంవత్సరంలో మనందరం ఒక ఆనవాయితీగా ఎప్పటికప్పుడు రేపటి నుంచి కొత్త సంవత్సరం నుంచి మనం అది చేయాలి ఇది చేయాలని కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటాం. అందరం తీసుకున్నాగా అందరం మరి ఎంతమంది పాటిస్తున్నాం? ఒకటన్నా చేతులు ఎత్తండి. వెరీ గుడ్, చాలా మంది పాటిస్తున్నారు. అలానే అది ఒక రోజా, 2 రోజుల, వారం రోజుల ఇట్లా కాదు, ఇది ఈ అలవాటు అనేది కంటిన్యూ చేయాలి. ఖచ్చితంగా మనం ఏదైతే ముందు ఏదనుకుంటాం, బాగా చదవాలి, రేపటి నుంచి పొద్దున్నే లేవాలి, అంతేనా? పొద్దున్నే లేవాలి, బాగా చదువుకోవాలి, మంచి ర్యాంక్ సాధించాలి, అమ్మకి వంటపంటలో సహాయం చేయాలి, ఇలా చాలా అనుకున్నాం కదా. మరి అవన్నీ చేయాలి. చేస్తారా? మన పేరెంట్స్ మన మీద ఎన్నో ఆశలు, ఎన్నో ఆకాంక్షలు పెట్టుకొని మన పిల్లలు మనలాగా కాదు, మంచి ఉన్నత స్థానంలో ఉండాలి, వాళ్ళు మంచి ఉద్యోగాలు చేసుకోవాలి, వాళ్ళు మంచి ఆస్తిపరులు కావాలి, అందరికి సహాయం చేసే వాళ్ళు కావాలి, ఫలానా వాళ్ళ పిల్లలు అంటే ఎంత ఎదిగిపోయారని అందరూ చెప్పుకోవాలి, చుట్టుపక్కల వాళ్ళందరూ అని ఎంతో ఆశతో, ఎన్నో ఆకాంక్షలతో వాళ్ళు కష్టపడి వాళ్ళు తినక మనల్ని కాలేజీకి పంపిస్తున్నారు. మరి ఇంటర్ అంటేనే లైఫ్లో టర్నింగ్ పాయింట్. ఈ వయసులో మీది ఎదిగని వయసు, బయట ఉన్న అట్రాక్షన్స్ అన్నిటికీ మీరు తొందరగా కూడా ఏవైతే చెడుదారులు ఉంటాయో వాటి వైపు మీరు ఆకర్షితులయ్యే అవకాశం చాలా ఉంది. అందులో ముఖ్యంగా ఇప్పుడున్న మీడియా, మా చిన్నప్పుడు లేదు, ఇప్పుడు ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్. ఏంటంటే మన పేరెంట్స్ అమాయకంగా మోసపోయి నమ్మి కొనిస్తారు. మేము లెసన్స్ చదువుకోవాలి, మాకు పీడిఎఫ్స్ ఇందులోనే వస్తాయి, మా సార్ చెప్పారు సెల్ ఫోన్కి పంపిస్తాము చదువుకోమని అంటే వాళ్ళు నిజంగా నమ్మి కొనిస్తున్నారు. మనం మన చదువు కోసమే ఉపయోగిస్తున్నామా? అవి చెప్పండి, గుండెల మీద చేసుకొని ఓన్లీ చదువు కోసమే ఉపయోగిస్తున్నామా సెల్ ఫోన్లు? లేదు లేదు, చదువు తప్ప అన్నీ చూస్తాం దాంట్లో, అవునా కదా? ఇంకా సెల్ ఫోన్ అయిపోయినాక టీవీ, ఇది రెండో శత్రువు. టీవీ చూస్తే రిమోట్ ఎప్పుడు మన చేతుల్లో ఉండాలి. అమ్మ మనకి బెడ్ దగ్గరికి తెచ్చేయాలి అన్నీ మనం కూర్చున్న చోటుకి, అవునా కదా? అవును. కనుక ఫస్ట్ ఫోన్ పక్కన పెట్టండి, 2 టీవీని పట్టుకోకండి. ఎందుకంటే ఈ ఏజ్లోనే మనకు చదువుకునే ఏజ్, ఈ ఏజ్ దాటిపోయినాక చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? కనుక చేతులు కాలకముందే ఆకులు పట్టుకోవాలి. ఈ వయసులోనే మీరు చదువుకోవాలి. ఈ వయసు దాటిపోయినాక మళ్ళీ కాలం వెనక్కి రాదు, కాలం వ్యర్థం చేయకూడదు. ఎప్పుడు కూడా వస్తారు ఇలానే చెప్తారు అనుకోకూడదు, ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయకూడదు. ఇక్కడ మనసులో పెట్టుకొని అవన్నీ ఆచరిస్తే మీరు ఏదో ఒకటి సాధిస్తారు. మేమందరం మీ స్టేజ్ నుంచే వచ్చాం, కానీ మా క్లాసులో 100 మంది స్టూడెంట్స్ ఉంటే ఒక్క 10 మంది పైకి వచ్చాం. ఎందుకు వచ్చాం అంటే ఒక లక్ష్యం పెట్టుకున్నాం, ఒక గోల్ అనేది పెట్టుకొని దాని పట్లనే మేము శ్రద్ధ వహించి అదే పనిగా మేము చేయగలిగిన కృషి చేసి ఈ ఫలితాలు సాధించాం. అందరం కూడా గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెసే. అప్పుడు మాకు బస్సులు కూడా ఉండేవి కాదు, 4-5 కిలోమీటర్లు నడిచి వెళ్ళి చదువుకోవాల్సి వచ్చేది. పొద్దున 8ంటికి ఇంటి నుంచి బయలుదేరితే రాత్రి 7 అట్లా అయ్యేది ఇంటికి వచ్చేవాడికి. అలా కష్టపడి చదువుకున్నందుకే ఆ టైంలో మేము అలక్ష్యం చేయాల మా చదువుని, అందుకనే ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాం. ఇప్పుడంటే ఎమ్మెల్యే, అంతకుముందు నేను డాక్టర్ అవ్వాలంటే మీకు తెలుసు కదా, కష్టపడి చదవాలి కదా. మా కాలంలో ఇప్పటిలాగా కాలేజీలు ఎక్కువ ఉండేవి కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 కలిపి 9 కాలేజీలే ఉండేవి, గవర్నమెంట్ కాలేజీలు. 9 కాలేజీలో సీట్ రావాలంటే ఎంత కష్టం, అవునా కదా? అంత కష్టపడి చదివినందుకే ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాం. మీకు ఏదైనా మేము మంచి మాటలు చెప్పగలుగుతున్నాం. కనుక మీరందరూ కూడా గవర్నమెంట్ కాలేజీలో చదివితే ఏమొస్తుంది, చదువు రాదు అని అనుకోకూడదు. అందరూ గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజీ చదివిన వాళ్ళమే. మన కల్లూరే తీసుకుంటే ఇక్కడ పోయిన సంవత్సరం IIIT 6-7 వచ్చింది. ఎంబీబీఎస్ సీట్లు చాలా మందికి వచ్చినాయి.
మేమే పిలిచి వాళ్ళకి సన్మానం చేసి చిరుక హర్ప కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ పంతులు గారు ఉన్నారు, వాచ్యానాయక్ తండ. ఒక తండా బిడ్డ సివిల్స్ రాసి మెయిన్స్ పాస్ అయ్యాడు. మెయిన్స్ పాస్ అయ్యి మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, ఆ రోజు నేను కూడా ఉన్నాను అక్కడ, ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ₹1,00,000 చెక్ అందుకున్నారు. ఒకసారి పంతులు గారు లేవండి. ఇవాళ నేను ఆయన గురించి చెప్తున్నానంటే వాళ్ళ అబ్బాయి వల్ల ఆయనకు ఆ గౌరవం వచ్చింది, అవునా కదా? మరి మీ పేరెంట్స్ కూడా అలా రావాలంటే ఏం చేయాలి? చదువుకోవాలి కదా. మరి చదువుకుంటారా ఇవాటి నుంచి? అలాగే అలాగే మేము ఎందుకు గవర్నమెంట్ కాలేజెస్ స్కూల్స్ ఎక్కువ విజిట్ చేస్తాము, ఎందుకంటే ఇంతకుముందు కూడా బుక్స్ పంపిణీ కార్యక్రమానికి మాకు అనుమతి ఇచ్చినటువంటి ప్రిన్సిపాల్ గారికి, అలాగే కాలేజ్ స్టాఫ్కి, స్టూడెంట్స్ అందరూ కూడా నమస్కారం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన పెద్దలకి, స్టేజ్ మీద ఉన్న అధికారులకి అందరికి కూడా ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఆశా స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు మన ప్రాంతంలో చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రేపు బర్త్డే సందర్భంగా ఈరోజు బుక్స్ ఇవ్వడంలో ఉద్దేశం ఏంటంటే రేపు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము ఎన్నుకున్నది ఏదైతే గవర్నమెంట్ కాలేజెస్ ఉంటారో, అది ఇంటర్మీడియట్ ఏదైతే కాలేజెస్ ఉన్నాయో గవర్నమెంట్ కాలేజీ పిల్లలందరూ కూడా ఈ బుక్స్ ఇవ్వాలనే ఒక తలంపుతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఇప్పుడే పెళ్లిలో ప్రోగ్రామ్ పిల్లలందరికీ ఇచ్చాం. అలాగే ఈరోజు కల్లూరులో, రేపు సత్తుపల్లిలో, కల్లాడులో మనకి హై స్కూల్ కాలేజీ లేదు, అలాగే ఎంసూర్లో కూడా లేదు. ఎందుకంటే ఈ టైంలో మీరు ఇస్తే మీకు 3 నెలల ఎగ్జామ్స్ ఉన్నాయి, దానివల్ల కొంచెం మీకు ఉపయోగపడుతుందని ఒక చిన్న ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇలానే మన గవర్నమెంట్ కాలేజీలో పిల్లలందరికీ కూడా బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక తలంపుతో మేము గెలిచినప్పుడే, ఇక్కడ ఎమ్మెల్యే రాఘమయ్య గారు గెలిచినప్పుడే ఇక్కడ ఉన్న విద్యా వ్యవస్థని ముందుగా బాగు చేయాలన్న ఉద్దేశంతో మనకి వచ్చిన నిధులు దాదాపు 5 నుంచి 6 కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి స్కూల్స్కి, కాలేజీకి అలాట్ చేయడం జరిగింది. అలాగే మన మీటింగ్లో మన శ్రీనివాస్ రెడ్డి గారు కూడా వచ్చారు, మంత్రి గారు. ఆయన కూడా చెప్పడం జరిగింది, ఇక్కడ మీరు హాస్టల్ కావాలని చెప్పడం జరిగింది. ఆ రోజు మనం రిప్రజెంటేటివ్ చేయడం జరిగింది. అలాగే మహిళా డిగ్రీ కాలేజీ కూడా ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు. సరే, ముందుగా అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము కూడా చెప్పాం, ఇక్కడ హాస్టల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంతోమంది పేద విద్యార్థులు బయట నుంచి వస్తున్నారు. ఇక్కడ హాస్టల్ ఉన్నట్టయితే ఇక్కడ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఇది రెవెన్యూ డివిజన్ కూడా, కల్లూరు ఎంతో డెవలప్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. త్వరలోనే ఇది మున్సిపాలిటీ అవుతుంది. ఇక్కడ పాపులేషన్ కూడా ఎక్కువ పెరుగుతుంది. ఇక్కడే మనకి ఇంకా ఐటీఐ కాలేజీ వస్తుంది, అదే పాలిటెక్నిక్ కాలేజీ కూడా ఇక్కడే రాబోతుంది. ఇంకా విద్యా వ్యవస్థగా కల్లూరుని మంచి తీర్చిదిద్దాలనే ఒక తలంపుతో మేము కూడా దాన్ని కృషి చేస్తున్నాం. అలాగే ఐటీఐ కాలేజీ ఉంది, అలాగే నర్సింగ్ కాలేజీ ఉంది. అలాగే దాంతోపాటు ఈ కల్లూరుని కూడా ఇక్కడ విద్యా రంగంలో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మేము కూడా కృషి చేస్తున్నాము. ముఖ్యంగా ఏదైతే పిల్లలకు అవసరమో స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ అవన్నీ తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ కాలేజీకి చాలా మంచి పేరు ఉంది. ఎప్పటి నుంచో ఉన్న కాలేజీ ఇది. ఎంతోమంది ఇక్కడ నుంచి చదివి మంచి పొజిషన్లో ఉన్న కాలేజీ. అలాగే మీరందరూ కూడా రేపు మనం ఇప్పుడు వచ్చి ఇక్కడ స్టూడెంట్స్ కూడా, మన తల్లిదండ్రులు కూడా ఉన్నవాళ్ళేం కాదు, అంతా కూడా మిడిల్ క్లాస్, లో క్లాస్ పిల్లలు ఇక్కడ చదువుకునేది. ఈరోజు చూస్తున్న ఈ స్టేడియంలో దాదాపు అందరం కూడా ఎక్కువ మంది మన గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నాం, గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నాం. ఆ కాలేజీ నుంచే ఈరోజు ఇంత ఉన్నత స్థితికి వచ్చాం. నిజంగా మనమంతా గర్వించాలి. కాంగ్రెస్ మన గవర్నమెంట్ స్కూల్ కాలేజ్ చదివినందుకు. ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మీకు పవన్ కళ్యాణ్ గుర్తుందా? మనం ఏ కాలేజీ అంటే గవర్నమెంట్ కాలేజీ అంటే సిగ్గుపడుతున్నాం చెప్పుకోవడానికి, అవునా? ఏ సినిమాది? తమ్ముళ్ళు. అదే మనది గవర్నమెంట్ కాలేజీ, వాళ్ళ దగ్గర మన గవర్నమెంట్ కాలేజీ అంటే చిన్నతనంగా ఉంటుందని చెప్పి మేము కూడా ఏ కార్పొరేట్ కాలేజీ పేరు చెప్పారు. కానీ ఈ రోజు మనం గర్వంగా చెప్పుకోగలంటే ఏకైతే గవర్నమెంట్ కాలేజీ స్కూల్స్ మాత్రమే. ఏ ప్రైవేట్ కాలేజీలో కూడా, ఏ ప్రైవేట్ స్కూల్స్లో కూడా లేనటువంటి విద్యా వ్యవస్థ. లెక్చరర్స్ కానీ, టీచర్స్ కానీ ఎంఫిల్ చేస్తారు, పిహెచ్డీ చేస్తారు, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఇక్కడికి మనం టీచింగ్ చేయడానికి ఇక్కడ పోస్టింగ్ ద్వారా ఇక్కడికి వస్తారు. అంటే ఎంతో నాలెడ్జ్ ఉంటే కానీ వాళ్ళు ఇక్కడికి రాలేరు. ఆ నాలెడ్జ్ని మనమందరం కూడా ఉపయోగించుకోవాలి. ఈ రోజుల్లో పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక పిల్లవాడిని ఏమన్నా కూడా లెక్చరర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ ఎమ్మంటే వాళ్ళ తల్లిదండ్రులు చేయటం, లేక ఒక 10 మంది రావటం, మా అబ్బాయిని ఎందుకు కొట్టారు, ఎందుకు తిట్టారని చెప్పి ఈ కంప్లైంట్. దానివల్ల ఏమైతుంటే విద్యా వ్యవస్థ కూడా, మన ప్రిన్సిపాల్ కానీ, లెక్చరర్స్, టీచర్స్ కూడా పిల్లల మీద చెప్పే అధికారం కోల్పోతారు. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకులే మనం చెప్తున్నాం పిల్లలకి,
మన మాట లేదు. మేము కూడా చిన్నప్పుడు మా స్కూల్ టీచర్స్ దెబ్బలు తిన్నాం, విపరీతంగా కాలేజీలో కూడా దెబ్బలు తిన్నాం. ఆ దెబ్బలు తినటం వల్లే మేము ఈ రోజు ఇట్లా ఉన్నాం. ఇంటికి వెళ్ళి చెప్పినా కూడా మా తల్లిదండ్రులకి మళ్ళీ మమ్మల్ని కొట్టేవాళ్ళు, మీరు ఏదో తప్పు చేశారు కాబట్టి వాళ్ళు కొట్టారని. కానీ స్టూడెంట్స్ మీరు కూడా మన ప్రిన్సిపాల్ గారు కానీ లెక్చరర్స్ కానీ మిమ్మల్ని తిట్టినా కొట్టినా ఏది చేసినా అది మీ బాగు కోసమే. మీరు పైకి రావాలని ఒక తలంపుతో తప్ప వాళ్ళకి ఎలాంటి రాగద్వేషాలు ఉండవు. వాళ్ళని కూడా మీ పిల్లల్లాగా చూసుకునే మనస్తత్వం ఉంటుంది. ఇక్కడ ఉన్న లెక్చరర్స్ కూడా వేరే ప్రాంతాల నుంచి వస్తున్నారు, ఇక్కడ మీకు మంచిగా ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఒక తలంపుతో వాళ్ళు ఎంత వ్యయ ప్రసాదానికి వచ్చినా సరే ఒక్కసారి భార్యను వదిలిపెట్టి పిల్లల్ని వదిలిపెట్టి కూడా ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి పిల్లలందరూ కూడా వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళు చెప్పే లెసన్స్ అయ్యి ఉన్నాయి అన్నీ కూడా మీరు మంచిగా ఫాలో అయ్యి రాబోయే కాలంలో మీరు అందరూ కూడా డాక్టర్స్గా, ఇంజనీర్గా, లెక్చరర్స్గా, ఉపాధ్యాయులుగా మీరు రాణించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మనం రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో కాంగ్రెస్ వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థకు దాదాపు 25,000 కోట్ల రూపాయలు మనకి విద్యకి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఈ 10 సంవత్సరాల్లో కూడా ఏ లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ ఏ ప్రమోషన్లో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రమోషన్స్ వచ్చినాయి టీచర్స్కి, అలాగే లెక్చరర్స్ కూడా ప్రమోషన్స్ వచ్చినాయి. చాలా హ్యాపీగా ఉంది మాకు కూడా. మేము కూడా ఒక్కటే ఈ 5 సంవత్సరాలు, ఈ 1 సంవత్సరం ఆల్రెడీ అయిపోయింది కూడా, మరి ఇంకా 4 సంవత్సరాలు. ఈ 4 సంవత్సరాలు ఖచ్చితంగా విద్య, వైద్యం, వ్యవసాయం